ఈసారి ఒలింపిక్స్లో డొమినికా దేశం అనేది ఒక మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. అది ఎలా అనేది మనం మాట్లాడుకుందాం. ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అంతర్జాతీయ వేదిక మీద పథకాలు సాధించడం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇప్పించాలి, సదుపాయాలు కల్పించాలి, అథ్లెట్స్కి ఇచ్చే స్కాలర్షిప్స్, ఇలా ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇంకా కూడా మన దేశంలో క్రీడా సంస్కృతి పెద్దగా విస్తరించలేదని చెప్పుకోవచ్చు. బికాస్ 140 కోట్ల మంది జనాభా ఉండి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎన్ని పథకాలు తీసుకొచ్చారు అనేది ఒకసారి కనుక క్యాలిక్యులేట్ చేస్తే, మరి డొమినికా దేశం ఎందుకు హైలైట్ అయింది అంటే వాళ్ళు కేవలం 70,000 జనాభా మాత్రమే ఉన్నారు. కరేబియన్ దేశం అది డొమినికా. ఈసారి 4 అథ్లెట్స్ మాత్రమే బరిలోకి దిగారు ఒలింపిక్స్లో. కానీ ట్రిపుల్ జంప్లో థియా లాఫాండ్ స్వర్ణ పథకం సాధించింది. దీంతో ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించడం, 70,000 జనాభా కేవలం 4 మాత్రమే పార్టిసిపేట్ చేయడంతో డొమినికా ఈసారి ఇంట్రెస్ట్ గ్రాబ్ చేసింది.